కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా శ్రీ బాక్స్ ప్రారంభించి నెల రోజులు గడవక ముందే కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ మహిళా ఉద్యోగులపై వేధింపులు కొనసాగించడంపై జాతీయ తెలుగు దినపత్రిక సాక్షి, శ్రీచక్ర, మెగా టైమ్స్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ రిపోర్టర్లకు సమాచారం అందించడంతో మహిళా ఉద్యోగులపై వేధింపులు కథనం వేశారు. ఆ వార్తతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కడప ఆర్జేటీ శ్యామల్ను విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ఉమ్మడి కర్నూలు జిల్లా ఏఎంఓ లలిత కుమారి, జీసీడీఓ నాగసులోచనలు విచారణ అధికారులుగా నియమించారు. అయితే విద్యా బోధన కార్యాలయంలోనే మహిళా ఉద్యోగులపై వేధింపులు జరుగుతున్న విషయం బయటకు తెలియకుండా జాగ్రత్తలు పడ్డారు. మహిళా ఉద్యోగులపై జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులను మేము మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం నుండి మేము ఉపేక్షించేది. ఎవరైనా సరే వారి యొక్క ఆఫీసుల్లో జరుగుతున్నటువంటి వేధింపులను మరి సంజ్ఞలతో కానీ ఏ ఇతర అటువంటి చర్యలు జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా వారి మీద తగు చర్యలు తీసుకోవడానికి మేము ప్రభుత్వం మీద అధికారుల దగ్గర ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా వారికి న్యాయం జరిగేలా చేస్తాము. మహిళా ఉద్యోగులు దయచేసి మీకు జరుగుతున్నటువంటి అన్యాయాలను మా దృష్టికి తీసుకురావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు హింసను భరించి సైలెంట్గా ఉండవలసిన అవసరం లేదు. మార్చి 8 అయిపోయి 1 నెల కూడా కాలేదు. 1 నెలలోనే ఇన్ని జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చింది కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో. కాబట్టి మహిళా ఉద్యోగులు ఎవరైనా సరే మా దృష్టికి ఈ సమస్యలు తీసుకొచ్చినట్లయితే వారికి తగు న్యాయం చేయగలమని చెప్పి మేము మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం.